రైట్ రామరెడ్డి గారు ప్లీజ్ హోల్డ్ ఇంకా రామగుండంలో సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బొగ్గు తీసుకొని బకాయి పడ్డది ఎంత అంటే 12,377 కోట్లు. రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి బొగ్గు తీసుకొని చెల్లించాల్సిన పైసలు 12,377 కోట్లు. 10 ఏళ్లల్లా పాతది కలుపుకొని కరోనా కలుపుకొని మనదేమో 7,000 అంటే ఏడాదికి 700 మనది. కాంగ్రెస్ ఎంత? ఏడాదికి 6,000. మరి ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేసినట్టు? అంటే బీఆర్ఎస్ తీసుకున్న బొగ్గుకు కొంత కట్టుకుంటూ వచ్చినప్పుడు ఎక్కువ బాకీ పడ్డది. అయితే నీకేం కరోనా రాలే కదా, మరి నువ్వెందుకు బాకీ పడ్డావు? ఇప్పుడు సింగరేణిని ముంచుతున్నది ఎవరు? నువ్వా బీఆర్ఎస్? అర్థమైతలేదా? ఇది నీ ప్రభుత్వం ఇచ్చిందే కదా. రెండేళ్ల లోపలనే 12,377 కోట్లు. అంటే ఒక్క రూపాయి కూడా నువ్వు బొగ్గుకి ఇస్తలేవు పైసలు. ఒక్క రూపాయి కూడా సింగరేణికి చెల్లించకపోవడం వల్లనే 12,377 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని దివాలా తీయించడానికి కారణమైతుంది. సింగరేణి ఆగం కావడానికి ఇవాళ అప్పులు ఈ పైసలు వస్తే నువ్వు అప్పు తెచ్చుకుంటావా? అప్పు తెచ్చుకుంటే అప్పు మీద బ్యాంకోడు మిత్తి తీసుకోడా? రోజుకింత సింగరేణి నష్టపోదా? రోజుకింత సింగరేణి లోపలికి పోదా? ఈ పైసలు ఇవాళ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి లేకపోతే మూసీ సుందరీకరణ ఖర్చు పెడుతుంది. సింగరేణికి ఇవ్వాల్సిన పైసలు మూసీ సుందరీకరణ 1,00,000 కోట్లతో చేస్తా, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని ఇవాళ రేవంత్ రెడ్డి సింగరేణికి పైసలు కట్టలేడు. మూసీకి బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి నుంచి బొగ్గు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఈ సంస్థ మునిగిపోవడానికి, ఈ సంస్థ రోజుకింత అప్పుల్లో పేరుకపోవడానికి కారణమే ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనడానికి ఇది సజీవ సాక్ష్యం. అదేవిధంగా అప్పులు, ఒకప్పుడు సింగరేణి ఫిక్స్డ్ డిపాజిట్ అంటుండే. అసలు కోల్ ఇండియానే సింగరేణి చూసి నేర్చుకుంటుండే. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వాళ్ళు వచ్చి సింగరేణికి వచ్చి నేర్చుకుందరు మీరు ఇంత బాగా ఎట్లా నడుపుతున్నారు అని. అటువంటిది ఆనాడు 2,000, 3,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉండే. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఈరోజు సింగరేణి ఓడి 4,200 కోట్లకు చేరింది. నేను ఆర్థిక మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా అప్పుడప్పుడు ఓడి తెచ్చుకుంటాం ప్రభుత్వంగా, రాష్ట్ర ప్రభుత్వం. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు కొంత లిమిట్ పెట్టదు తెలంగాణకు. అప్పుడు నేనున్నప్పుడు 2,400 ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 3,200 అయింది. అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఓడి ఎంత అంటే 3,200. తెలంగాణ రాష్ట్రము ఎప్పుడైనా అవసరం పడితే ఓవర్ డ్యూ, ఓడి అంటే బ్యాంకుల టెంపరీ అప్పు, తెలంగాణ రాష్ట్రమే తెచ్చుకునేది 3,200 కోట్లు. కానీ సింగరేణి ఓడి తెలంగాణ రాష్ట్రం కంటే 1,000 కోట్లు ఎక్కువ, 4,200 కోట్లు. ఒకనాడు ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి, బ్యాంకుల్లో సిలక్ పైసలుండి ఎఫ్డీలు పెట్టుకున్న సింగరేణి ఇలా 4,200 కోట్ల ఓడీలకు పోయిందంటే సంస్థ ఎటుపోతుంది? ఎందుకు ఓడికి పోయింది? అవసరం లేకుండా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టిండ్రు, పీపీఏ లేకుండా జైపూర్ థర్మల్ ప్లాంట్ పెట్టిండ్రు, అవసరం లేకుండా జైసల్మీర్ల పాకిస్తాన్ బార్డర్లో పోయి సోలార్ పవర్ ప్లాంట్లు పెడుతుంటున్నారు, జిలటిన్ స్కిప్ లో స్కామ్ చేసిండ్రు, ఓబీ టెండర్ల విషయంలో స్కామ్ చేసి మీ కమిషన్ల కోసం సింగరేణిని 4,200 కోట్ల ఓడీలకు తీసుకుపోయింది. ఇంకా మేం గొప్పగా చేసినామని చెప్తున్నారు వాళ్ళు. అందుకే కార్మిక సోదరులారా మేల్కొనండి, కాంగ్రెస్ కో హటావ్ సింగరేణి కో బచావ్ అనేటువంటి నినాదం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇస్తా ఉంది. మేల్కోపోతే ఉండదిగా, ఆగమైపోతాం. ఇక కారుణ్య నియామకాలు, ఇవాళ ఈ కారుణ్య నియామకాల విషయంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని 19,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. పాపం కొంతమంది అలియాస్ మారు పేర్లు ఉంటాయి, కొంతమందికి విజిలెన్స్ ఎంక్వైరీ పేరిట కొంతమంది ఆపింది, కొత్తగా మెడికల్ బోర్డు పెట్టలేరు. ఇవాళ ఎందుకు ఈ రకంగా చేస్తా ఉన్నారు?
అంటే ఆ బాబు గారి బాటలో ఈయన పోతాడు. వెనకట బాబు గారు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఉన్నోళ్ళని తీసేసిండు.